తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమానికి నాంది పలికినటువంటి ఈ రోజును మీరు ఎట్లా అభివర్ణిస్తారు? మొదటిగా ప్రేక్షకులందరికీ వీక్షకులందరికీ కూడా ఏప్రిల్ 27 తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తోడుపోసుకున్నటువంటి ఈరోజు మరోసారి చర్చన చేయడానికి వెలుగులో తీసుకురావడానికి ప్రయత్నం చేసిన మీకు, మీ సిబ్బందికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. తెలంగాణ అంటేనే కాళోజీ గారు చెప్పినట్టు ఇది కొద్దిగా వెనక్కి జరగండి ఇన్నారెడ్డి గారు, కొద్దిగా వెనక్కి జరగండి, కొద్దిగా వెనక్కి జరగండి. మీ ఫ్రేమ్ కరెక్ట్ ఉంటుంది, కొద్దిగా వెనక్కి జరగండి. ఎస్ 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 కరెక్ట్. ఎస్ ఎస్ కోటి రత్నాల వీణగా ఉన్న తెలంగాణ కోటి గాయాల వీణ, 3 కోట్ల గాయాల వీణగా మారినటువంటి ఆ తెలంగాణని, ఆ బానిస సంఖ్యలను, ఆ నియంతృత్వాన్ని, ఆ ఆధిపత్యాన్ని, ఆ పరాయి పాలనను, ఆ వలసవాద పాలనను, ఆ దోపిడిని, అన్ని రంగాల్లో దోపిడిని, విద్యారంగము, వైద్య రంగము, వ్యవసాయ రంగము, నీటిపారుదల రంగము, విద్యుత్ రంగము, అదేవిధంగా గొలుసుకట్టు చెరువులకు ప్రాధాన్యత కలిగినటువంటి తెలంగాణలో ఈ గొలుసుకట్టు మైనర్ ఇరిగేషన్ పూర్తిగా నిర్వీర్యం చేసి తెలంగాణ యొక్క వ్యవసాయాన్ని కుంటుపోయేసినటువంటి బోరు బావిలకి, మోటార్ బావిలకి, మా మోటార్ పంపులకి ఆధారపడేట్టు చేసినటువంటి వలస పాలకుల యొక్క కుట్రను ఎదిరించడానికి అంగట్లో అన్ని ఉన్న అల్లున్నట్లు అన్ని ఉన్నట్టు ఈ తెలంగాణ ఈ కోటి గాయాల వీణని విముక్తి చేయాలనే ఉద్దేశంతో మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. 1969 అయిపోయింది. ఇంకా ముందుకు పోతే 1953, 56లో జరిగిన స్వరాష్ట్ర సాధన ఉద్యమం, ఐడెంటిటీ ఉద్యమం ఏదైతే ఉందో, హక్కుల సాధన ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనేక కుట్రల కారణంగా విఫలమైన తర్వాత వాటన్నిటి యొక్క అనుభవాన్ని తీసుకొని 1997 మార్చి నెలలో ప్రారంభమైనటువంటి మలిదశ ఉద్యమం భువనగిరి కేంద్రంగా మీలాంటి వాళ్ళందరి యొక్క భాగస్వామ్యంతో ప్రారంభమై చివరికి ఒక రాజకీయ పార్టీగా, ఒక రాజకీయ శక్తిగా, ఒక రాజకీయ నాయకత్వంతో కూడినటువంటి వాళ్ళతోటి మేము ముందుకు తీసుకుపోవడానికి 27 ఏప్రిల్ 2001 లక్ష్మణ్ బాబు గారు ఇచ్చినటువంటి జలదుష్టంలో ట్యాంక్ బండ్ విగ్రహాల సాక్షిగా ఆ రోజు ఈ గులాబీ జెండాని రెప్పరెప్పలాడించినటువంటి ఆ స్మృతులు మా అందరికి ఎప్పటికీ గుర్తుండి ఉంటాయి. కాబట్టి మేము మర్చిపోలేము. ఆ రోజు ఇచ్చినటువంటి ఆ తొలి ఉపన్యాసం ఏదైతే ఉందో, తెలంగాణ వస్తే 100% ప్రజలకు ఏం జరుగుతుంది, ఏ విధమైన మేలు జరుగుతుంది, విద్యారంగంలో, వైద్య రంగంలో, ఉపాధి రంగంలో, ఇంకా మన యొక్క సంపదను కాపాడుకునే దాంట్లో వాటన్నిటితో పాటు ఆత్మగౌరవంతో కూడినటువంటి తెలంగాణని మనం ఎట్లా ఆవిష్కరించుకోగలుగుతామని చెప్పి మీ అందరి ముందో ఆ రోజు మాట్లాడినటువంటి విషయాలు మీ అందరికి తెలుసు. కాబట్టి కానీ ఈ రోజు ఒడ్డు చేరేదాకా ఓడమల్లన్న, ఒడ్డు చేరిన తర్వాత ఓడమల్లన్న అన్నట్టు మనకి ఇప్పుడు ఏం జరుగుతున్నది, మనందరం కూడా మళ్ళా సజీవంగా ఇవాళ చూసేటువంటి దౌర్భాగ్యం మాకు కలవెచ్చిందనే నేను భావిస్తున్నాను.